పలు పంటలను ఆశించే వైరస్ తెగుళ్లు చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా వాణిజ్య పంటగా సాగు చేసే మిరప పంటలో వైరస్ తెగుళ్లు అపార నష్టాన్ని కలిగిస్తాయి. మిర్చిలో తామర పురుగులు, తెల్లదోమ వల్ల 3 రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తాయి. వైరస్ తెగుళ్లకు నివారణ లేదు కాబట్టి ఈ తెగుళ్లను వ్యాపింపజేసే రసం పీల్చు పురుగులను కట్టడి చేయాలి. ఇందుకు సమగ్ర చర్యలు మేలు చేస్తాయి. ప్రస్తుతం పచ్చిమిర్చి కోసం సాగు చేస్తున్న మిరప తోటలు పెరుగుదల, పూత, కాత దశల్లో ఉన్నాయి. ఈ పైరులో వైరస్ తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి సురేష్ నుంచి తెలుసుకుందాం. మనకు మిరప అనేది చాలా తెలంగాణ అతి ముఖ్యమైన పంట. వీటిలో మనకు ఈ సమ్మర్లో మనకు ఎక్కువగా వైరస్ తెగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మనము ఆకుముడత తెగులు. ఈ ఆకుముడత తెగులు అనేది మనకు ఈ బెగమో వైరస్ అంటే జెమినీ గ్రూప్ సంబంధించినటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులు చూసినట్లయితే మీకు పైకి ముడుచుకొని ఇట్లా పొడవాకారంలో కనిపిస్తూ ఉంటాయి. మరియు మొక్క కూడా బుషిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆకులన్నీ కూడా ముడుచుకొని ఉంటాయి. అలాగే వీటి మీద పూత కానీ పిందె కానీ సరిగా ఉండదు. తద్వారా మనకు దిగుబడి చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనకు మిరపలో వచ్చే ప్రధానమైన సమస్య. మన మిరప ఆకుముడత తెగులు అనేది ఎక్కువగా మనకు తెల్లదోమ అనే రసం పీల్చే పురుగు ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. ఒకవేళ ఈ తెగులు సోకినట్లయితే రైతులకు దాదాపు 80 నుంచి 100% వరకు కూడా మీకు నష్టం కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు మిరపలో చూసినట్లయితే మనకి ఇంకొకటి మొజాయిక్ తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులు ముదురు ఆకుపచ్చ మరియు లేత ఆకుపచ్చ రంగులో మొజాయిక్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మొక్క కూడా సరిగా ఎదగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ మనకు పింద అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ పింద ఉన్నా కానీ ఎక్కువ వరకు ఇట్లా వంకలు తిరిగిపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు ఇంకొక ముఖ్యమైన తెగులు వచ్చేసి మొబాకుల్ తెగులు అంటుంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో పీనట్ బడ్ నెక్రోసిస్ అంటుంటాం. దీంట్లో ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా మనకు ఇట్లా బుషి అపియరెన్స్ అంటే మొత్తం దగ్గరగా ఉండి కనుపులన్నీ దగ్గరగా ఉంటాయి. అలాగే మువ్వ భాగం మొత్తం కూడా ఎండిపోతూ ఉంటుంది. అలాగే కాండంపై మీకు చూసినట్లయితే గోధుమ వర్ణ మచ్చ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్క చాలా వరకు కూడా మనకు అసలు దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు తామర పురుగు ద్వారా ఎక్కువ ఇది సంక్రమిస్తూ ఉంటుంది. మిరపలో సమగ్ర వైరస్ తెగులు యాజమాన్య పద్ధతులు. మొదటగా మనము విత్తనాన్ని ఆరోగ్యకరమైన మొక్క నుంచి సేకరించుకోవాలి. దాని తర్వాత మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనము లోతైన వేసవి దుక్కులు వేసుకోవాలి. దీనివల్ల ఏమైనా భూమిలో ఉన్నటువంటి కోశిత దశలన్నీ కూడా బయటకు ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మన పతన పొలాన్ని చుట్టూ కూడా మనం ఎక్కువగా ఈ జొన్న, మొక్కజొన్న వంటి అవరోధ పంటలను నాటుకోవాలి. దీనివల్ల ఈ వాహకాలు అనేవి మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో మనం అక్కడక్కడ ఎక్కువ జిగురు రంగు అట్టలను మనం అమర్చుకోవాలి. ఒక ఎకరానికి 40 వరకు అమర్చుకున్నట్లయితే మనకు చాలా వరకు వీటిని ఉధృతిని తెలుసుకోవడానికి అలాగే మనము వీటిని అరికట్టడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మన ఫీల్డ్లో ఈ రాసాయనిక మందులను అనగా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per లీటర్ లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్ వంటి రసాయనాలు వాడుకొని కూడా మనము వీటిని నివారించుకోవచ్చు. అలాగే మనము సరైన మోతాదులో నైట్రోజన్ సంబంధిత ఫర్టిలైజర్స్ వాడినట్లయితే వీటిని కూడా మనము వైరస్ తెగులను కొంచెం వరకు అరికట్టవచ్చు. ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా మిరప రైతులు ఎక్కువగా రాసాయనిక మందులను ఎక్కువగా వాడుతున్నారు. వాళ్ళు 2 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం ఎక్కువగా చేస్తున్నారు. అలా కాకుండా మీరు అధికారులు సూచించినట్లు సరైన మోతాదులో మందులు వాడాలి. లేనిచో వీటికి మనకు రెసిస్టెన్స్ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మన మిరప పంటలో వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.